బీజేపీ టీఆర్ఎస్ बात करावा అన్నా ఓకే అన్న ఎన్ని గంటలకు సీజన్ స్టార్టింగ్ నుంచి జూన్లో నుంచి రైతులు యూరియా కోసం డిఏపి కోసం ఇతర ఎరువుల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. సరిపడినంత స్టాక్ రావడం లేదు, రైతులకు సరిపోవడం లేదు. ఇప్పటికీ ఒక్కొక్క రైతు ఇప్పటికి కూడా ఒక్కసారి కూడా యూరియా వెళ్ళలేదు పంట పొలాలన్నీ ఎర్రబడిపోతున్నాయి. రైతు కష్టాలు పడుతున్నాడు. రాత్రింబవళ్ళు రైతుకు ఈ పడికాపులు పడుకుంటూ నిద్ర లేకుండా అన్నం లేకుండా వర్షంలో తడుచుకుంటూ నిన్న రాత్రి ఇక్కడ మేము అందరం ఒక దాదాపు 200 మంది నిన్న వచ్చినాం. నిన్న స్టాక్ రాలేదన్నారు. ఇవాళ కూడా దాదాపు పొద్దున 3 గంటల నుంచి 4 గంటల నుంచి మేము అందరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇప్పటికీ కూడా దాదాపు 250 మంది ఇక్కడ రైతులు ఉన్నారు. కేవలం 400 బస్తాలు మాత్రమే వచ్చినాయి ఇక్కడికి. అంటే ఒక మనిషికి ఒక్క బస్తా కూడా వచ్చేటట్టు అట్లా అనిపిస్తలేదు. సో కాబట్టి ఒక్కొక్క రైతుకు 5 ఎకరాలు 10 ఎకరాలు పండించేటువంటి రైతు ఒక్క బస్తా తీసుకొని ఏం చేసుకుంటాడు? ఆ ఒక్క బస్తాను ఎక్కడ చల్లుకుంటాడు? సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఈ రైతుల యొక్క ఇబ్బందులను అర్థం చేసుకొని ఇప్పటికైనా కానీ సరిపడినంత యూరియాని సప్లై చేయాలి. రైతుల కష్టాలను అర్థం చేసుకోవాలి. రైతులకు చాలా ఫ్రీగా అంటే సులువుగా దొరికేటట్టు ఎరువులు సులువుగా లభ్యమయ్యేటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని రైతులందరి తరఫున మేము వేడుకుంటున్నాం. ఆధార్ కార్డు లేకుండా ఆధార్ కార్డు చూసుకుంటా బత్తాలు ఇచ్చేయాలి. రైతు బాగా ఈ అన్నం తినే పువ్వ కాదు, ఓటిపి మీద చేతి పెట్టడు. మంచిగా బత్తాలు ఏంటంటే పొలంలో అడి పొలంలో చల్లే బత్తాలు. ఎందుకంటే వానలు వస్తున్నాయి, అరదలు వస్తున్నాయి. గెరువైన వల్ల మేము చల్లుకుంటాం. ఇయ్యాల బత్తాలు ఎకరానికి 2 1 ఇచ్చేయాలి. మేము పోవాలి. యూరియా కొరత లేదని చెప్పి ఏమంటాం? కొరత లేకుంటే గత 10 సంవత్సరాల నుంచి లేనటువంటి కష్టాలు ఇప్పుడు ఈ సంవత్సరం ఎందుకు వచ్చినాయి? మరి ఎప్పుడు కూడా ఇలాంటి కష్టాలు రైతు వల్లేదు. సో కాబట్టి 10 సంవత్సరాలు